చంద్రబాబు నాయుడు గారు అధికారం కోసం అనేకమైన అబద్ధపు హామీలు ఇచ్చి అధికారమే పరమావధిగా, అధికారం ఉంటే ప్రజలకి వంచొచ్చు, మోసగించవచ్చు, దోసుకోవచ్చు అనే లక్ష్యంతో ఎప్పుడు అధికారం కోసం ఆతృత పడే వ్యక్తి చంద్రబాబు నాయుడు. దానికోసం అతను ఒక లక్ష్యాన్ని నిర్ణయించుకుంటాడు. అందుకే అతను వ్యవస్థలను మేనేజ్ చేసే నాయకుడిగా ప్రజలు కీర్తిస్తారు. వ్యవస్థలను మేనేజ్ చేయటం, వ్యవస్థల ద్వారా అధికారం చేజిక్కించుకోవటం, అధికారం వచ్చిన వెంటనే తన సామాజిక వర్గం వాళ్ళు, తన కేబినెట్ సహచరులు, తన కుటుంబ సభ్యులు ఈ రాష్ట్రాన్ని పెద్ద ఎత్తున లూటీ చేయటం, భూతంత్రాలు చేయటం, ల్యాండ్ మాఫియా చేయటం, కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా పనిచేయటం, పేదవాళ్ళు ప్రశ్నిస్తే వాళ్ళని భయపెట్టించడం. ఇది చంద్రబాబు నాయుడు గారు గత 3 పర్యాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే చేశారు. ఇప్పుడు మరి ఒక అడుగు ముందుకేసి తన కుమారుడు తను కలిపి పెద్ద ఎత్తున ఈరోజు ఈ రాష్ట్రాన్ని లూటీ చేసిస్తున్నారు, దోసుకుంటున్నారు. దానికి ఈ జిల్లాలో ఉన్న కేంద్ర రాష్ట్ర మంత్రులు, ఉత్తరాంధ్రలో ఉన్న మంత్రులు, శాసనసభ్యులు, తెలుగుదేశం శాసనసభ్యులు, బీజేపీ శాసనసభ్యులు, జనసేన శాసనసభ్యులు చంద్రబాబు నాయుడుకి వర్చస్సుగా పనిచేయడానికి అలవాటు పడుతుంది.